తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హీరోలు సిద్ధు జొన్నలగడ్డ అడవిశేష్ తరహాలోనే శాలిని కొండపూడి ఉంటుందని నటుడు నిఖిల్ గాజుల ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. అభినవ్ గోమటం మై డియర్ దొంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిఖిల్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అభినవ్ గోమటం, శాలిని కొండపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలో నటించిన సినిమా మై డియర్ దొంగ. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోచల మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి కమెడియన్ అండ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా విచ్చేసి మై డియర్ దొంగ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం ఆసక్తికర విశేషాలు పంచుకుంది. అభినవ్ తో స్టార్ట్ చేస్తే 2014లో మేము తీసిన ఫస్ట్ మూవీ జగన్ నాటకంలో కూడా అభినవ్ దొంగ క్యారెక్టర్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తరువాత దొంగ పాత్ర చేశాడు. ఇందులో కామెడీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రాడికల్ కామెడీ ఉంది. మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశా. ఆహా గురించి చెప్పనక్కర్లేదు. ఆహా నుంచి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నా అని మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా అన్నారు. మై డియర్ దొంగ అంటే ఈ టీంలో శాలిని. ఆమె ఒక గొప్ప స్టోరీ రాసి అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమె కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్ని ఇచ్చింది ఆహా అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు. చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మంచి అవుట్పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ అసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్ ఎంటర్టైన్మెంట్ అంటే 3 వ్యక్తులు. వాళ్ళు చంద్ర, అభిలాష్, మహేష్. కొత్త వాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఇది నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అభినవ్ అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్ లాగా శాలిని తనే కథ రాసి యాక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళలో ఒక్కరి నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకున్నా. నాలాంటి కొత్త నటుడిని నమ్మినందుకు ఆహాకు థ్యాంక్స్ అని నటుడు నిఖిల్ గాజుల తెలిపాడు. అంటే సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్ తరహాలోనే హీరోయిన్ శాలిని తానే సొంతంగా కథ రాసి మై డియర్ దొంగ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కష్టమంతా ట్రైలర్లో కనిపిస్తోంది. శాలిని రైటింగ్ చాలా బాగుంది. దివ్య శ్రీపాదతో కలిసి నటించడం నా అదృష్టం. ఏప్రిల్ 19న మై డియర్ దొంగను ఆహాలో చూసి ఆనందించండి అని నటి స్నేహాల్ చెప్పారు.